ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 10వ రోజున అమ్మవారు మహిషాసురమర్దిని అలంకారంలో పూజలు అందుకుంటున్నారు. ఉత్సవాలను ప్రత్యక్ష ప్రసాద్ ద్వారా చూద్దాం. दाड़ी में कुछ बाबा स्वाहा दो माता देवता दुर्गे मचलो के मानव बात बंदो विचार स्वाहा भूय सिद्धवाद स्वाहा तदा शतेन नेत्राणां निरीक्षिष्यान्मनं कीर्तिष्यमनदाः सदा चित्तमनः स्वाहा दोहमखिलं लादमदभेवरिष्ठमदागेराभुजमनधारकै स्वाहा जाकमदेव्यां तदायासमभेदजमिदस्यां दुर्गामाख्यमातरं स्वाहा दुर्गादेवीति विख्यातं तन्मेनां भविष्यति पुनश्चामिदा भवङ्गुरोपङ्कट्वे मातले स्वाहा रक्षान्तभक्षीष्यां मरणान्द्रनागारतलाममुषे स्वाहा भीमादिविख्यां तन्मेनां भविष्यति धारणाख्यत्रयोग्यमावधाङ्गरक्षते स्वाहा रामप्रङ्कटादङ्गेहजत्वन्द्रैलकधाधाविदिष्यामातरं स्वाहा भ्राणितमल्लोकदाजन्द्रबुधै धन्यताबोध भविष्यति स्वाहा तदा तदावतीर्याहङ्करिष्यां यदिजङ्क्षजं स्वाहा। नमो देव्ये महादेव्ये शिवाये सततं नमः नमः प्रकृत्ये भद्राये नियताः प्रणताः स्मतां सांगाये सपरिवाराये स्वाहनाये सायुधाये सुशक्तिकाये श्री सर्वनारायणी देव्ये नागवल्ली दलद्वैतं सकुङ्कुमगन्धपुष्पाक्षतैर्भयचितं सकृतमिमां दाडिमी फलैः महाहुतिं समर्पयामि नमः स्वाहा। नृसिंह रूपेण उग्रेण कूष्माण्डदेवी श्री दुर्गा कालरात्रि वै महागौरी वै कावुमुनीवे मा दुर्गा जय जय दुर्गा वैष्णवी दुर्गा भार्गवी दुर्गा जय दुर्गा भार्गवी दुर्गा जय दुर्गा। भट्टोरिक प्रणव रूपिणी पालिंपुमु ममु जय दुर्गा कालरात्रि वै महागौरी वै कावुमु नीवे मा दुर्गा जय जय दुर्गा वैष्णवी दुर्गा भार्गवी दुर्गा जय दुर्गा भार्गवी दुर्गा जय दुर्गा। ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అందిస్తారు. జరుగుతున్నాయి. ఈ రోజు మహిషాసురమర్దినిగా అమ్మవారు అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. రేపు విజయదశమి 2 రోజులు పెద్ద ఎత్తున సామాన్య భక్తులతో పాటు భవాన్ని కూడా పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి వస్తున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో కూడా ఉత్సవ నిర్వహణకు సంబంధించి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు మహిషాసురమర్దిని అలంకరణ అమ్మవారు ఏ విధంగా ఉన్నారు, అలంకరణ విశేషాలను మనతో పాటు ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. ఈ రోజు అమ్మవారు మహిషాసురమర్దినిగా అలంకరిస్తున్నారు. ఈ అలంకరణకు విశేషం. जय दुर्गा जय नमः सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. మనకి ఎటువంటి భయములు ఉన్నా కానీ త్రాహి త్రాహి అంటే వెళ్ళిపో అనేటటువంటిది. అలాగా అమ్మవారు దుర్గాదేవి ఆర్తజన సంరక్షకురాలైనటువంటి తల్లి. ఈ తల్లికి శరన్నవరాత్రి ఉత్సవాల్లో వివిధ అలంకారాల్లో ఈరోజు మహిషాసురమర్దిని మహానవమి. ఈ రోజు మహిషాసురుణ్ణి సంహరించినటువంటి రోజుగా చెప్పబడుతున్నది. అటువంటి జగన్మాతకి ఈ రోజు మహిషమర్దిని స్వరూపంలో మనకి అమ్మవారు దర్శనమిస్తున్నది. ఎందుకంటే విశేషం ఏంటంటే అమ్మవారి యొక్క మూల స్వరూపం కూడాను మహిషమర్దిని స్వరూపమే. అయితే శాంత స్వరూపంగా శంకరాచార్య స్వామి వారు వచ్చి ఆమె యొక్క ఉగ్ర కళలన్నీ తీసి శ్రీచక్ర స్థాపన చేసిన కారణంగా కనకదుర్గగా ఉద్భవమైంది. అటువంటి
దుర్గా అమ్మవారికి మహిషాసురమర్దిని స్వరూపము. ఈ మహిషాసురమర్దిని అలంకారంలో ఉన్న విశేషం ఏంటంటే, పూర్వం దంభాసురుడు అనేటటువంటి రాక్షసుడికి రంభుడు కరంభుడు అనేటటువంటి ఇద్దరు కుమారులు ఉండేవారు. వారు దేవతల మీద ఆధిపత్యం వహించాలని ఈ రంభుడు ఒక కరంభుడు నది ఒడ్డున తపస్సు చేస్తుంటే మొసలు రూపంలో వచ్చి దేవతలందరూ కూడాను లాగేసేసి వాణ్ణి సంహరించేశారు. ఈ తర్వాత ఇంకా రంభుడు మిగిలాడు. ఈ రంభుడు అన్నగారిని ఇట్లా చేశారు కాబట్టి మనం ఇంకా ఇదిగా చెయ్యాలి అని చెప్పని అగ్నిహోత్రుని ప్రార్థించి కామరూప విద్యని సంపాదించట. ఈ రూపంలో అయితే మనం ఏదైనా సాధించవచ్చు అని. అలా కామరూప విద్యతో వరం తీసుకుని వెళ్తూ ఉండగా ఒక యవ్వనంలో ఉన్నటువంటి బర్రె మహిషం కనపడిందిట. దాన్ని చూసి మోహించి, పశు ప్రవర్తనైనటువంటి రాక్షసుడు కాబట్టి ఆ యొక్క పశువును చూసి మోహించాట. అది మోహించిన తర్వాత నాకు ఈ వరం ఇచ్చారు కదా, ఈ వర ప్రభావం ఎట్లా ఉంటుందో చూద్దాము అని చెప్పని మహిషాసుడి యొక్క నాకు దున్నపోతు అవతారం కావాలి అని కోరుకున్నట్ట. వెంటనే దున్నపోతుగా మారాట. ఆ దున్నపోతుగా మారి ఆ బర్రెతో గేదెతో సంబోధించేటప్పటికే మహిషాసురుడు వికృతమైనటువంటి రూపంలో అరివేరు భయంకరమైనటువంటి శరీరంతో మహిషుడు ఉద్భవించాడు. ఆ మహిషుడు బ్రహ్మ గురించి తపస్సు చేస్తూ అనేకమైనటువంటి రోజులు సంవత్సరాల పాటు దేవతల్ని హింసపెడుతున్నాడు. యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడాను ఆవిర్భావాలు దేవతలు ఇవ్వకుండా ఉన్నప్పుడు బ్రహ్మాది దేవతలందరూ కూడాను శక్తిని ఆరాధించారట. అప్పుడు మహాశక్తి ఉద్భవం అయ్యి ఈ మహిషాసురుణ్ణి సంహరించింది. గాయత్రి మంత్రంలో ఎన్ని అక్షరాలైతే ఉన్నాయో అన్ని అక్షరాలు కూడాను ఒక అస్త్రంగా అమ్మవారి యొక్క చేతిలోకి వచ్చినాయిట. అట్లాగే దేవతలందరూ కూడాను తలా ఒక అస్త్రంగా అమ్మవారి చేతిలోకి మారి వెళ్లారట. ఆ విధంగా అమ్మవారు మహిషుణ్ణి ఈ ఆశ్వీజ శుద్ధ నవమి నాడు సంహరించిందిట. అందుకని ఇది మహానవమి అని చెప్పి పేరు. అటువంటి మహర్నవమి నాడు మహిషాసురమర్దిని స్వరూపంలో ఉన్నటువంటి దుర్గమ్మని గనక దర్శనం చేసుకుంటే మనకు ఉన్నటువంటి సకల భయాలు తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిస్తారు. జై దుర్గా భవాని. ఈరోజు మహిషాసురమర్దినిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భవానీలు కూడా ఇంద్రకీలాద్రికి వస్తున్న నేపథ్యంలో ఈ 2 రోజులే కాకుండా మరో 3 రోజులు కూడా భవానీలు రాక ఉండే అవకాశం ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఈ 2 ఎలా జరుగుతుంది? ఆలయ శరణాయక్ గారు ఉన్నారు సార్. ఇప్పటికే భవానీలు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రి రావడం జరుగుతుంది. ఇక విజయదశమి అయిన తర్వాత కూడా కొనసాగే పరిస్థితుంది. భవానీల రాక దృష్టిలో పెట్టుకుని ఎలా జరుగుతుంది? ఓం కనకదుర్గాయ నమః. ముందుగా భవానీలు రాక గురించి చెప్పే ముందు ఈ రోజుతో 10వ రోజు. వాస్తవంగా గత సంవత్సరం 10 రోజులకు గాను 13,46,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కానీ ఈసారి ఆ రికార్డు బద్దలు కొట్టేసి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది. రేపటితో మనకు చివరి రోజు. ఈ 10 రోజులు కూడా వచ్చిన అశేష భక్త జనాలకు మనం ఏదైతే జిల్లా యంత్రాంగం నుంచి కావచ్చు, దేవాలయం నుంచి కావచ్చు, ప్రత్యేకంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వచ్చిన భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం చేసుకుని ప్రశాంతంగా ఆనందంగా భక్తి శ్రద్ధలతో వారి గమ్యస్థానానికి చేరుకునే విధంగా మేమంతా కూడా ఏర్పాట్లు చేశాం. ఇది నిజంగా ఇది ఎప్పటికీ ఉండిపోతుంది. అంటే గతంలో బాగా చేయలేదని కాదు, కానీ గతంలో కన్నా ఈసారి బాగా చేశామని చెప్పేసి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. భవానీలు వస్తున్నారు పెద్ద ఎత్తున. భవానీలకు సంబంధించి ఎక్కడికక్కడ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా లడ్డు మెయిన్. లాస్ట్ టైం భవానీలకు లడ్డు అందించడంలో కొద్దిగా ఇబ్బంది పాలైంది వాస్తవమే. అయితే ఆ ఇబ్బందులు ఈసారి ఎదురు కాకుండా చూసుకోవడం కోసం ప్రతిరోజు కూడా 4 లక్షల నుంచి 6 లక్షల లడ్లు మనకు స్టాక్ పెట్టుకోవడం, ఎప్పటికప్పుడు డే అండ్ నైట్ 3 సెంటర్లలో ప్రిపేర్ చేయించడం, ఎక్కడికక్కడ మైక్లో అనౌన్స్ చేస్తూ ఉండడం, ఒక దగ్గర వాళ్ళు గుమికూడకుండా దాదాపు 20 ప్రాంతాలలో కౌంటర్లు పెట్టి మనం లడ్డూని అమ్ముతున్నామని చెప్పడం వరకు. అదేవిధంగా వారు వచ్చినప్పుడు వారు ఎటువంటి లైన్లో కూడా రావచ్చు, ప్రత్యేకించి ఒక లైన్ అనేం లేదు. దాదాపు మనకు ఉగాది రేపటితో కంప్లీట్ అయిపోతే మనకు వేఐపీ యొక్క తాకిడి కూడా తగ్గిపోద్ది. కాబట్టి మనకు 3, 4, 5 కేవలం ఎక్స్క్లూజివ్లీ భవానీల కోసం ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి కోసం అన్ని ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. ప్రధానంగా చూస్తే రేపు హంసవాహనం మీద అమ్మవారి తాలూకా జలవిహారం అనేది ఉంటుంది. అయితే కృష్ణానది ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఆలోచన చేస్తున్నారు? ఇప్పటి వరకైతే మనకు తెప్పోత్సవం జరుగుతుందని లేదు. ఎందుకంటే ఇందాకే వచ్చింది మనకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి. ఎందుకంటే మనకు పైనుంచి ఆ వాటర్ లెవెల్ అవుట్ఫ్లో చాలా ఎక్కువ ఉంది. దాదాపు 5.5 లక్షల క్యూసెక్స్ విడుదల చేస్తున్నారు. కాబట్టి వారు అనుమతిని నిరాకరించారు. కాబట్టి జస్ట్ తెప్పోత్సవం మీద అమ్మవారిని కూర్చోబెట్టేసి హారతులు ఇచ్చేసి పూజలు చేసుకుని యథావిధిగా లాస్ట్ ఇయర్ ఏదైతే జరిగిందో ఆ విధంగానే ఈసారి కంప్లీట్ చేస్తాం.
ఇది ఈ రోజు మహిషాసుర మర్దినిలో అమ్మవారి దర్శనం ఇస్తున్నారు. భవానీలు కూడా పెద్ద ఎత్తునటువంటి వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు జరిగింది. రేపు ఏదైతే విజయదశమి ఉందో విజయదశమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు పూర్ణాహుతితో విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు పరిసమాప్తం కాబోతున్నాయి. మహిషాసుర మర్దిని రూపంలో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రి చేరుకోవడం జరిగింది. గత 4 రోజులుగా పోలిస్తే 1.5 లక్షల పైగానే భక్తులు వస్తున్నారు. ఒక మూలా నక్షత్రం రోజే 2 లక్షలకు మించి భక్తులు వచ్చిన నేపథ్యంలో మిగతా 2 రోజులు కూడా గణనీయమైన సంఖ్యలో ఇంద్రకీలాద్రికి భక్తులు వస్తారని చెప్పి అధికారులు అంచనా వేసుకుని తగినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. విజయవాడ నుంచి కెమెరామెన్ శ్రీమన్నారాయణతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.